అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో మనము వినాయకునికి, ఆ బోలాశంకరునికి, ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన జిల్లెడు పువ్వు వత్తి ఎలా తయారు చేసుకుంటారో చూద్దాము. మొదట గింజలను తీసి పత్తిని శుభ్రపరచుకోవాలి. వీడియోలో చూపిన మాదిరిగా దారను తీయాలి. ఇలా తీసిన దారను వేళ్లను వెడల్పుగా అని 4 వరుసలు చుట్టాలి. 2 వైపులా కలిసి మనకు 8 పోగుల వత్తి తయారవుతుందండి. ఇలా పత్తిని కొంచెం కొంచెం తీసుకుంటూ దారను చేసి 4 వ్రేళ్లకు వెడల్పుగా కొంచెం పెద్దదిగానే చుట్టాలండి. ఇలా 15 వత్తులను తయారు చేసి పెట్టాలి. నేను మొదటనే తయారు చేసి పెట్టానండి. పదిహేను వత్తులను తీసుకొని ఒక వత్తిని మాత్రము అడ్డముగా పెట్టి మిగిలిన 14 వత్తులను వత్తి పైన పొడవుగా పెట్టి మధ్యలో పెట్టిన వత్తిని ముడివేయాలి. ముడివేసిన వత్తి యొక్క కొనలు పైకి ఉండేలాగా చూసుకోవాలి. మిగతా వత్తులను వెడల్పుగా అనాలి. ఇలా అన్ని వత్తులను వెడల్పుగా అనుకున్న తర్వాత 3 వత్తులను దారంతో కట్టి ఒక మొగ్గలాగా చేయాలి. మధ్యలో ఒక వత్తిని విడిచిపెట్టి మళ్ళీ 3 వత్తులకు దారమును కట్టి మొగ్గలాగా తయారు చేసుకోవాలి. ఇలా అన్ని మొగ్గలకు దారము కట్టి కొంచెం కాటన్ను తీసుకొని పాలను పెట్టి తాలవాలి. మనం మధ్యలో ఒక్కొక్క వత్తిని విడిచిపెట్టుకున్నాం కదండి. ఆ వత్తులన్నిటినీ మధ్యలో ఉన్న 2 వత్తులతో కలపాలి. కలిపిన తర్వాత మధ్యలో విడిచిపెట్టిన వత్తులతో పాటు కలిపిన వత్తులను తీసుకొని అన్నింటినీ ఒక దగ్గర చేర్చి కొంచెం దారం కట్టాలి. తర్వాత కొంచెం కాటన్ తీసుకొని తాలవాలి. మనకు ఒక కాడలాగా వత్తిని వెలిగించుకోవడానికి వీలుగా తయారవుతుంది.
ఇప్పుడు అందమైన జిల్లేడు వత్తి తయారయ్యింది. దీనిని ఆవు నేతిలో తడిపి అధిక మాసంలో వెలిగించుకున్నచో అధికమైన పుణ్యఫలము వస్తుంది. శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులలో కూడా ఈ వత్తిని వెలిగించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో చాలా రకములైన వత్తులు తయారు చేసిన వీడియోలు ఉన్నాయండి. అవసరం ఉన్నవారు ఒకసారి చూడండి. మరియు భక్తి పాటలు, పూజలు, నోములు, వ్రతాలు, కథలు చాలా ఉన్నాయండి. ఒకసారి వీడియోలను చూడండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనము వినాయకునికి ఎంతో ఇష్టమైన మోదక వత్తి ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఈ వత్తిని సంకష్టహర చతుర్థికి కూడా వెలిగించుకోవచ్చు. వెలిగించి వినాయకునికి హారతిగా ఇవ్వవచ్చును. మొదట శుభ్రమైన పత్తిని గింజలు లేకుండా చేసి వీడియోలో చూపిన మాదిరిగా దార తీయాలండి. ఇలా తీసిన దానిని 4 వ్రేళ్లకు కొంచెం గ్యాప్ ఉంచి, అంటే కొంచెం పెద్దగా రావడానికి వత్తి చేసుకోవాలండి. కొంచెం వేళ్ళను వెడల్పుగా పెడితే వత్తి చాలా పెద్దగా వస్తుంది. తర్వాత వీటిని 21 తయారు చేసుకొని పెట్టుకోవాలి. వీటన్నిటికీ కలిపి కాటన్తో చేసిన దారను మధ్యలో చుట్టాలి. తర్వాత మనము చుట్టిన వత్తుల యొక్క మొదటి కొనలను ఆపోజిట్ సైడు మలవాలి. ఇలా మలిచినచో మనకు కొంచెం ఫ్లవర్ ఆకారం వస్తుంది. తర్వాత కాడ చాలా పెద్దదిగా దొడ్డుగా అవుతుంది కాబట్టి చివరల కూడా కొంచెము దారను చుట్టాలి. తర్వాత కొంచెం కాటన్ తీసుకొని వత్తుల యొక్క కొనను పాలతో తాల్వాలి. మోదక వత్తి తయారవుతుంది. ఇది వినాయకునికి చాలా ఇష్టమైన వత్తి. ఇంకా మన ఛానల్లో చాలా వత్తుల వీడియోసు మరియు భక్తి పాటలు, వ్రతాలు, నోములు, కథలు, ముగ్గులు చాలా ఉన్నాయండి. అవసరమైన వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ను చూడండి. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.